నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఈ వీడియో ఏంటంటే చాలామందికి ఉపయోగపడే వీడియో. అలాగే ఇది చాలా చక్కగా మా యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తూ ఉన్నాం. ముందుగా చెప్పొచ్చేది ఏంటంటే దయచేసి ఈ వీడియో కామన్ మ్యాన్కి మాత్రమే, ఎక్స్పర్ట్స్ కాదు. అలాగే ఈ వీడియోలో ఎలాంటి ఎడిటింగ్లు కానీ ఎలాంటి మిక్సింగ్లు ఏమి ఉండవు, డైరెక్ట్గా మేము చెప్పడం జరుగుతుంది. అలాగే తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్ మందే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో అందరికీ మీరు షేర్ చేయండి. ఇదేమంటుందంటే వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ కంటెస్టెడ్ డైవర్స్ ఇన్ ఇండియా? ఇది చాలామంది అడిగే ప్రశ్న. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే ముఖ్యంగా మా నెంబర్ 9948090355, అలాగే 9398259630. ఈ నెంబర్కి మీరు అపాయింట్మెంట్ కోసం మాత్రమే మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మాకు విజయవాడలో, అలాగే హైదరాబాద్, ఢిల్లీలో, మిగతా అన్ని చోట్ల కూడా మాకు ఆఫీసులు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు అంశంలోకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మెయిన్ గ్రౌండ్ అందరికి తెలిసిందే, కానీ చెప్పడం నా వంతు. ఒకటి ఏంటంటే అడాల్టరీ. అంటే ఈ మధ్యకాలంలో చూస్తాము, భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే, గుర్తుపెట్టి, భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే వ్యభిచారం చేసినట్లయితే, సో వ్యభిచారం చేసినట్లయితే, పట్టుకున్నట్లయితే ఆ గ్రౌండ్ మీద మీరు డైవర్స్ వేసుకునే అవకాశం ఉంటుంది. అంటే గతంలో లాగా 497 అనేది ఇప్పుడు లేదు, మీకు తెలుసు. అంటే ఇప్పుడు బిఎన్ఎస్లో కూడా లేదని మేము చూసాము. సో బిఎన్ఎస్ అంటే భారత న్యాయ సంహిత. ఓకేనా? సో బిఎన్ఎస్ కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే రెండోది వచ్చేసరికి క్రూయాలిటీ గ్రౌండ్. ఇక్కడ భార్య కానీ భర్త కానీ, భార్యని హింసించినా లేదా భర్తని భార్య హింసించినా కూడా క్రూయాలిటీ గ్రౌండ్ అనేది మీకు అట్రాక్ట్ అవుతుంది. సో ఇదే కాకుండా వెనీరియల్ డిసీజెస్, అంటే మీకు తెలుసు ఈ గుప్త సంబంధమైన రోగాలు, అవి అలాగే డిజార్షన్ గ్రౌండ్. గుర్తుపెట్టుకుని, డిజార్షన్ గ్రౌండ్ అనేది 2 years వరకు, అబౌవ్ 2 years భార్య కానీ భర్త కానీ వదిలిపెట్టి ఉన్నట్లయితే, గుర్తుపెట్టుకుని, చాలా గొప్పది అది. వదిలిపెట్టి ఉన్నట్లయితే దాని మీద మీరు వెళ్ళిపోవచ్చు. ఇన్సానిటీ అంటే పిచ్చి కానీ ఉన్మాదం అంటాం కదా మనం, పిచ్చి ఉన్మాదం ఇవన్నీ అంటాం కదా. సో అవన్నీ కూడా పిచ్చి ఉన్మాదము వీటన్నిటి వల్ల కూడా అది అది డైవర్స్ చేసుకోవచ్చు. అలాగే రెనౌన్స్ ద వరల్డ్ అంటే ఈ యొక్క ప్రపంచాన్ని వదిలేసి సన్యాసం తీసుకుంటాం అండి. ఓపెన్ చెప్పండి, సన్యాసం తీసుకుంటాం. సో అదొకటి. అలాగే ఇంకొకటి ఏంటంటే అతి ముఖ్యమైనది, ఈ 7 years వరకు కనిపించకపోవటం. అంటే ఒక వ్యక్తి చనిపోయారా బతికారా కూడా తెలియదు, కానీ వెళ్ళిపోయారు. సో 7 years దాకా భార్య భర్తల మధ్య ఎలాంటి అనుబంధాలు లేవు. అది ఆటోమేటిక్గా డైవర్స్కి దారి తీస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే కాకుండా మతం మారటం. ఎవరైనా ఒక వ్యక్తి హిందూ మతాన్ని వదిలి, అంటే భార్య కానీ భర్త కానీ వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా హిందూ మతాన్ని వదిలి వేరే మతాన్ని కనుక, అన్య మతాన్ని కనుక స్వీకరించినట్లయితే, సో అది కూడా అది. తర్వాత లెప్రసీ అంటే కుష్ఠవ్యాధి. ఎవరైనా సరే కుష్ఠవ్యాధి కానీ, అంటే ఇక్కడ కుష్ఠవ్యాధి అంటే కుష్ఠవ్యాధి, తర్వాత ఎయిడ్స్, ఇలా కొన్ని ఉంటాయి కదండి. అవన్నీ కూడా దానివల్ల కూడా మీరు అది బేస్ చేసుకుని కూడా HIV అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని కూడా డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది మళ్ళీ ఉన్నాయి. ఇవే కాకుండా చాలా ఈ మధ్య కొన్ని జడ్జిమెంట్స్ కూడా మనం చూడటం జరిగింది. భర్త కనుక ఏదైనా రేప్ కేసులో కానీ, బ్యాస్టిలిటీ అంటే ఒక రకమైన జుగుప్సాకరమైన సంఘటనల విషయంలో కానీ, సొడోమి అంటారు, అంటే ఈ గేస్ లాగా ప్రవర్తించడం కానీ, సో ఈ విధంగా వాళ్ళు అన్యాచురల్ సెక్స్ విషయంలో అట్లా ఉండటం కానీ, సో ఇవన్నీ కూడా భర్త కనుక వ్యవహరించినట్లయితే ఇది కూడా గ్రౌండ్ కింద చేసుకోవచ్చు. ఇకపోతే భార్య విషయానికి వచ్చి, భార్య కనుక అడాల్టరీ చేసినట్లయితే, వేరే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నా, సో వేరే వాళ్ళతో అక్రమంగా మనకి ఎవిడెన్స్ ఉన్నట్లయినా, సో అడాల్టరీ గ్రౌండ్ కింద కూడా అది డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా భార్య కనుక ఏదైనా స్కిజోఫోనియా లాంటిది మానసిక జబ్బు ఉన్నా, సో తర్వాత అలాగే ఆయనకి జెనెటికల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా, తర్వాత పిల్లలు పుట్టకపోయినా సెక్స్కి దూరంగా ఉన్న, తల్లిదండ్రులను వదిలేసి రమ్మన్నా కూడా, అలాగే భర్తని 10 మందిలో అవమానపరిచినట్లు ఉన్నా కూడా, వారి పేరు తప్పుడు కేసులు, ఉదాహరణకు BNS 85 కానీ, అదే గతంలో వచ్చేసరికి IPC 498A కేసులు కానీ, ఇలాంటి తప్పుడు కేసులు బనాయించినా కూడా వీళ్ళు కూడా కంటెస్ట్ డైవర్స్ కింద మీరు ఫైల్ చేసుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్ చెప్తున్నది అవగాహన కోసం చేసే వీడియో, ఇది ఎక్స్పర్ట్స్ కాదు. ఇది ఏంటంటే మనం అందరికి తెలియటం కోసం కొత్త చట్టాలు మేము చెప్తా ఉన్నాం. మీకు కేవలం అపాయింట్మెంట్ కావాలి, ఢిల్లీలో అయినా సరే, హైదరాబాద్లో, విజయవాడలో అయినా అపాయింట్మెంట్ కోసం కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్? దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి, మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.